ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి మీకు చెప్తాను. ఎందుకు ఇంట్రెస్టింగ్ వ్యక్తి అంటున్నానంటే, ఎక్కడో గోవా మూలాలు ఉన్న ఒక మనిషి మహారాష్ట్రలో పుట్టి పెరిగారు. ఆ మహారాష్ట్రలో పుట్టి పెరిగి ఒక మిస్ ఇండియాగా అవతరించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అనేక సినిమాల ద్వారా హీరోయిన్‌గా వచ్చారు. ఎవరు హీరోయిన్? ఎందుకు ఇప్పుడు ఇంత క్యూరియాసిటీగా చెప్తున్నానంటే, ఆమె ఎవరో కాదు, మన తెలుగువారి సూపర్ స్టార్ కోడలు. అలా ఎలా వచ్చింది అనేదాన్ని ఇప్పుడు చెప్తాను. 1972 జనవరి 22వ తారీఖున పుట్టారు నటి నమ్రతా శిరోద్కర్. నమ్రతా శిరోద్కర్ అనంగానే ఇప్పుడు అందరి మందిలోకి మహేష్ బాబు గారి వైఫ్‌గా మాత్రమే తెలుసు. సితార గారిని ఇంకా ఎంత బాగా పెంచి ఆమెలాగా తీర్చిదిద్దుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నాం. ఇకపోతే అసలు మహేష్ బాబుని పెళ్లి చేసుకోక ముందు గూడా షీ ఈజ్ ఎ స్టార్. ఆమె ఎలా స్టార్ అంటే వాళ్ళ నాయనమ్మ గారు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక నటన అనేది ఉంది. ఆమె మరాఠీలో సూపర్ నటి అనమాట. ఆమె కూడా ఒక హీరోయిన్‌గా చేశారు. ఎప్పుడో 1938, 1948 ఆ టైంలో గూడా ఆమె హీరోయిన్‌గా చేశారు. వాళ్ళకి నటులుగా ఉన్న మూలాలున్నాయి వాళ్ళ ఫ్యామిలీలో. అలాగే వాళ్ళ సిస్టర్ గూడా నమ్రతా శిరోద్కర్, వాళ్ళ సిస్టర్ శిల్పా శిరోద్కర్ గారు కూడా మీ అందరికీ గుర్తుంటే 'మోహన్ బాబు' గారి 'బ్రహ్మ' సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఇలాగ ఆళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నటీనటులే. అలా, అలా, అలా చేసుకుంటూ ఆమె 93లో ఆమెకి 21 సంవత్సరాల వయసున్నప్పుడే 93లో ఆమె మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియాగా నంబర్ 1 ప్లేస్‌లోకొచ్చారు. అలాగే మిస్ యూనివర్స్ పోటీకెళ్తే 6వ స్థానంలో నిలిచారు. అంటే అప్పటి నుంచి కూడా ఆమె మోడలింగ్ గాని, యాక్టింగ్ గాని ఆగలేదు. ఆ తర్వాత 98లో, 96లో, 97లో కొన్ని సినిమాలు చేసినా అవి విడుదలవ్వలేదు. ఆ సినిమాల్లో హీరోలు ఎవరంటే మామూలు వాళ్ళు గాదు. ఓ పక్క అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి వీళ్ళ సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు. బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత 'కచ్చే ధాగే' అనే ఒక సినిమా, 'అస్తిత్వ' అనే ఒక సినిమా, ఈ 2 సినిమాలతోనే ఆమెకి మంచి పేరొచ్చింది. అన్ని నటిగా షీ ఈజ్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్. చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి అనేక సినిమాలకి ప్రమోట్ అవ్వటం జరిగింది. అలా, అలా, అలా ఆ ట్రావెల్‌లోనే 2000 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'వంశీ' సినిమాలోను, అలాగే చిరంజీవి గారు హీరోగా నటించిన 'అంజి' సినిమాలోను ఈమె హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇలా ఇలాగా 2 తెలుగు సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ఇంకా ఆమెకి నటించే అవసరం రాలేదు. ఆ తర్వాత కూడా 2005 దాకా, అంటే తను పెళ్ళైన దాకా తను అగ్రీమెంట్ చేసుకున్న అన్ని సినిమాలను కంప్లీట్ చేసి, ఆ తర్వాత మహేష్ బాబు గారిని పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 10, 2005 సంవత్సరంలో. అప్పటి వరకు ఆమె సినిమాలు చేస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో 'వంశీ' సినిమా విడుదలైంది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫ్లాప్ అయినా ఆమె కృష్ణ గారింటికి మాత్రం కోడలుగా వచ్చింది. మహేష్ బాబు గారు తను పెళ్లి చేసుకోవటంతోని బాంబేలో చాలా సింపుల్ మ్యారేజ్, చాలా తక్కువ మంది, అతి కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మహేష్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అంటే పూర్తిగా గృహిణిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ మహేష్ బాబు గారి కంటే కూడా దాదాపు 3 సంవత్సరాల 7 నెలలు నమ్రతా శిరోద్కర్ వయసులో పెద్ద. ఈ విషయం చాలామందికి తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకొని, మ్యారేజ్ చేసుకొని ఎంత లైవ్లీగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఈమె తక్కువ సినిమాల్లో ఏం చేయలేదు. ఈమె 'వంశీ' సినిమా, ఈమె నటించిన 'వంశీ' సినిమా 10వ సినిమా. అలా 10వ సినిమాలో నటించటంతో 10 కాలాల పాటు ఆమె లైఫ్ సెటిల్ అయిపోయిందనుకోవచ్చు. ఫ్యామిలీ అందరూ గూడా ఒక పక్క మరాఠీ వాళ్ళు, ఇంకో పక్క తెలుగు వాళ్ళు అందరూ కలిసిపోయి హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేస్తుంది. మహేష్ బాబు ఓన్లీ నటన మాత్రమే చేస్తాడు. ఖాళీ టైంలో సినిమాలు మాత్రం చూస్తా ఉంటాడు. మిగతా కుటుంబ వ్యవహారాలన్నీ, ఫైనాన్షియల్ వ్యవహారాలు, పిల్లల వ్యవహారాలు, ప్రతి ఒక్క విషయం గూడా ఎంతో పర్ఫెక్ట్‌గా ఒక పక్క హోటల్ రంగంలోకి అడుగుపెట్టారు. అలాగే థియేటర్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా ఏ రంగంలోకి అడుగుపెట్టినా కూడా నమ్రత గారంటూ ఒక స్టైల్‌ని క్రియేట్ చేసుకొని, ఆమె ప్యాషన్‌తోని చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఎదిగిపోయారు. ఈ ఈ 20 ఏళ్ల కాలంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం గూడా తెలుగు వారందరికీ తెలుసు. వాళ్ళందరూ గూడా ఆమెని చాలా గొప్పగా చూస్తారు. ఎందుకంటే మహేష్ బాబు గారు ఎప్పుడు చెప్పినా, మహేష్ గారు బయటకొచ్చిన ప్రతిసారి గూడా ఏ ఆడియో ఫంక్షన్‌కొచ్చినా, ఎక్కడికొచ్చినా గూడా పక్కనే నమ్రత గారుంటారు. 24 గంటలు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ప్రతి కార్యకలాపాన్ని లేతే ప్రతి ఒక్క ఇమేజ్‌ని గూడా ప్రేక్షకులకు పంచుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె మోడల్‌గా తయారవ్వటం, మోడల్ నుంచి వచ్చిన ఒక నటి కావటంతోని
ఆమెకు చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. ఇప్పుడు తన మార్గంలోనే తన కూతురు సితార గూడా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో ఫేమస్ అవ్వటం గూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నమ్రత శిరోద్కర్ గారి గురించి ఎందుకంటే, ఈరోజు ఆమె పుట్టినరోజు. 53 సంవత్సరాలు పూర్తి చేసుకొని 54 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు ట్యాగ్ తెలుగులో అందిస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.